त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवे भवेत् पूजा पूजा तव चरणयोर्या विरचिता तथा हि त्वत्पादोद्वहनमणिपीठस्य निकटे स्थिता ह्येते स्वस्वन्मुकुलितकरोत्तं समकुटाः। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి. ఇప్పుడు మనం శంకర భగవత్పాదుల వారు అనుగ్రహించినటువంటి సౌందర్య లహరి అధ్యయన కార్యక్రమంలో పంచవింశతితమ లహరి అధ్యయనం చూద్దాం. 25వ లహరిలో విశేషాలు తెలుసుకుందాం. ముందుగా కరావలంబన స్తోత్రంలో 6వ శ్లోకం. సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిష్పీడ్యమాన వపుషః సకలార్తినాశ ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిష్పీడ్యమాన వపుషః సకలార్తినాశ ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య. ఎంత అద్భుతమైన సుదీర్ఘ సమాసం అండి. ఇంత సుదీర్ఘమైన సమాసం ఇంతకుముందు శ్లోకాలు రాల. సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిష్పీడ్యమాన వపుషః సకలార్తినాశ ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య. రెండే విశేషణాలు. స్వామి, ఈ సంసారం అనే భయంకరమైన అడవిలో ఒక పెద్ద ఏనుగు కనిపించింది. ఆ ఏనుగు తొండంతో ఒక్కసారి లాగేసింది. నేను ఎక్కడున్నానో తెలియలేదు, అలా పడిపోయాను. సకల ఆర్తినాశ ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య. ఈ బాధలన్నీ భరించలేకపోతున్నాను. ప్రాణం వెళ్ళిపోతుంది, ఇంకా శరీరంలో ఆగదు. ఈ భయంతో నేను సమాకులస్య ఆకులుడినైపోయాను. ఓ స్వామి, హే లక్ష్మీ నృసింహ, మమ కరావలంబం దేహి, నాకు చేయుతనే ఈ స్వామి. ఆ ఏనుగు తొండంతో పడేసింది, రక్షించే దిక్కు లేదు. కింద అన్నీ కూడా పాములు తేళ్ళు. ఏం చేయను? రక్షించు స్వామి, నువ్వు తప్ప ఇంకెవరున్నారు రక్షించేవాడు? నా ఆర్తిని తొలగించు, లేకపోతే నా ప్రాణం ఇక్కడి నుంచి ప్రయాణం అయిపోతుంది. పంచవింశతితమ లహరి, 25వ లహరి. శ్రీదేవి చరణార్చన మహిమను మనకు దర్శింపజేస్తున్నారు శంకర భగవత్పాదులు వారు. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వత్ ముకుళితకరోత్తం సమకుటాః. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వత్ ముకుళితకరోత్తం సమకుటాః. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ముకుళితకరోత్తం సమకుటాః. హే శివే, మంగళప్రదురాలైనటు ఓ జగన్మాత, తవ నీ యొక్క త్రిగుణజనితానాం త్రిగుణములైనటువంటి సత్వరజస్తమో గుణమ నీ యొక్క నీలో ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాల వల్ల ఉద్భవించిన వారు ఎవరు? త్రయాణాం దేవానాం, ముగ్గురు మూర్తులు, త్రిమూర్తులు.
బ్రహ్మ విష్ణు రుద్రులు. వాళ్లకు తవ చరణయోహో యా పూజ, నీ పాదపద్మాలపై ఏ పూజ అయితే చేశారో వాళ్ళు, నీ పాదపద్మాలను కదంబ పుష్పాలతో పూజించారు. ముగ్గురు మూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అందువల్లనే వాళ్ళ ధర్మాన్ని వాడు నిర్వర్తించగలుగుతున్నారు. అంతేకాదు, యా పూజ విరచిత, ఏ పూజ అయితే వాడు చేశారో పూజ అదే నిజమైన పూజ. కదంబ వనవాసిని. కడిమె పూలు అంటారు తెలుగులో. కడిమె పూలు, కడిమె పూలు. సంస్కృతంలో కదంబ పుష్పాలు అంటారు. అమ్మవారు కదంబ వనవాసిని. అలాంటి అమ్మవారి యొక్క పాదాలను కదంబ పుష్పాలతో పూజించి వాళ్ళు సృష్టి స్థితి లయ ధర్మాలను నిర్వర్తిస్తున్నారు. లేకపోతే వాళ్ళకి ఆ శక్తి ఎక్కడుంది? అది నిజమైన పూజ. తథాహి, ఎందుకంటే త్వత్పాద ఉద్వహన మణిపీఠస్య, మీ పాదాలను వహించే శక్తి కలిగింది ఏమిటి? అక్కడ మణిపీఠం. అమ్మవారు అక్కడ కూర్చున్నారు సింహాసనం మీద మణిద్వీపంలో. అమ్మవారు పాదాలు పెట్టుకోవడానికి ఒక మణిపీఠం ఏర్పాటు చేశారు. అది మణిపీఠం, పాదపీఠం. ఆ పాదపీఠం మీద అమ్మవారి పాదాలు ఉన్నాయి. తన్నికటే, ఆ సమీపంలోనే శశ్వత్ ఎల్లప్పుడూ ముకుళిత కరోత్తం సమకుటాహ, చేతులను జోడించి ఇలా నమస్కారం చేసి, ఆ ముగ్గురు కూడా ముకుళిత కరోత్తం సమకుటాహ, చేతులు జోడించి ఎక్కడ పెట్టారు? కిరీటాల మీద పెట్టారు. కిరీటాల మీద చేతులు జోడించి అలా అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు. చేతులు ముకుడించి శిరస్సులో ఎందు పెట్టుకున్నవారు ముకుళిత కరోత్తంస మకుటాహ. ముకుళిత కర ఉత్తంస మకుటాహ. మకుటానికి కిరీటం. కిరీటంపై జోడించిన చేతులు కలిగిన వాళ్ళై, ఏతే వీళ్ళు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు స్థితాహ ఉన్నారు కదా అమ్మ. నేను గమనిస్తున్నాను. నేను మణిద్వీపానికి వచ్చాను. దేవి భాగవతంలో ఉన్నటువంటి 12 స్కంధంలో 10వ, 11, 12 అధ్యాయాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మణిద్వీప వర్ణన చదివానమ్మా జగన్మాత. చదివి నేను దర్శించాలని నేను మణిద్వీపానికి వచ్చాను. మణిద్వీపంలో నేను చూసినప్పుడు ఏమైంది? మీరు అక్కడ సింహాసనం మీద కూర్చున్నారు. మీ పాదాలు ఆ పాదపీఠం మీద ఉన్నాయి. అది మణులతో అలంకరించబడి ఉంది. ఆ పాదపీఠంపై తమ కిరీటాలను వంచి, కిరీటాలపై చేతులు జోడించి బ్రహ్మవిష్ణు రుద్రులు నీకు నమస్కారం చేస్తున్నారు తల్లి. ఆ దృశ్యాన్ని నేను చూశాను. లేకపోతే వాళ్ళకి అధికారం ఎక్కడుంది? సృష్టి స్థితి లయ ధర్మాలు వాళ్ళు నిర్వహించగలరా? ఈ పాదాలకు నమస్కరించగానే వాళ్ళకి ఆ శక్తి వచ్చేసింది. తల్లి, ఓ శివాని, సత్వరజస్తమో గుణాలను వాటి ద్వారా బ్రహ్మవిష్ణు రుద్రులను ఏర్పడ్డారు. వాళ్ళు నీ పాదాలను పూజించారు అద్భుతమైన కదంబ పుష్పాలతో. అది నిజమైన పూజ. ఎందుకంటే వెంటనే వాళ్ళకు లభించింది సృష్టి స్థితి లయకార్య ధర్మాల నిర్వహణ. లేకపోతే అవకాశం ఉంటుందా? మీ పాదాలు ఉన్నటువంటి రత్నపీఠిక దగ్గరకు వచ్చి ఆ ముగ్గురు కూడా చేతులు జోడించి, కిరీట స్థానంలో చేతులు జోడించి వినయ విధేయతలతో నీకు నమస్కరిస్తున్నారు. నేను ఆ దృశ్యాన్ని చూశాను తల్లి. శ్రీదేవిని పాదసీమకు పూజయవు త్రిగుణ సంభూతులైనట్టి ముగ్గురు మూర్తులకు సముచితమియ్యదియు నీ పాదపీఠిగా నికట సంస్థితులు తమ శిరస్థల నిబద్ధాంజలి పుటులు. త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజా తవ చరణయోర్యా విరచిత తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితాహ్యేతే శశ్వన్ముకుడిత కరోత్తం సమకుటాః. అద్భుతమైన 25వ శ్లోకం. అనంతర కార్యక్రమంలో మనం 26వ లహరిలో ప్రవేశిద్దాం. సర్వేభ్యః
శ్రీమాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.